మన ఏదైతే కార్యక్రమం పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఒకటి, మిగతా మన కార్యకర్తల సమావేశం ఏదైతే కోయిల్ మండల హెడ్ క్వార్టర్లో మీటింగ్ జరిగింది. దానికి అంతా మ్యాక్సిమం ప్రజల స్పందన చాలా బాగుంది. ప్రజల లోపల ఉంది, మేమే కొంచెం కార్యకర్తలమే వాళ్ళని ఇంకా మోటివేట్ చేస్తలేమేమో అన్న పరిస్థితిలో ఉంది. దాన్ని అంతా ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా మా మిత్రులంతా యువకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో దీన్ని స్పిరిట్గా తీసుకొని ప్రతి మనిషి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడ ఏ పని చేసినా ఎవరిని చేసినా మోడీ ఎథిక్స్, మనము దేశం యొక్క పరిస్థితి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పేదానికి ముందుకెళ్ళడానికి కొంచెం అంత ఉత్సాహం వచ్చింది. కొంత యువకులు కూడా ఇంకా చాలామంది ఎండ ప్రభావం దానివల్ల కూడా చాలామంది రాలేదు. చాలా మట్టుకు కూడా స్త్రీలు కూడా చాలా మట్టుకు వచ్చేవాళ్ళే. ఈ ఎండలు ఈ చేసుకో వాళ్ళు లేబరికి ఇప్పుడు ఎండలకు పోయి తిరిగి ఇంకా కొంచెం రాలేదు. అయినా ఇప్పుడు ఏదో కొంచెం ఈ ఎలక్షన్ టైం ప్రభావం ఆమె కూడా టైం ఇప్పటికీ ఇక వేరే ప్రోగ్రాం ఉన్నందుకు వెళ్ళిపోయింది. దీనికి మేమంతా ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశాన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ యొక్క నాయకత్వాన్ని, అరుణమ్మ యొక్క లీడర్షిప్ను మేము అంతా కష్టపడి పనిచేసి మెజార్టీతోటి గెలిపించాలన్న ఉద్దేశంతో మేమంతా కార్యకర్తలమంతా కంకణబద్ధులమై ఉన్నాము. ఇక ఇంకా విషయాలు ఏమంటే కొంచెం పనుల వల్ల కూడా అందరూ ఇప్పుడు అందరికీ వ్యవసాయం పనులు ఉన్నాయి. ఇప్పుడు ఊర్లలో అందరూ ముందడిగే ఉన్నాము, ఇప్పటి వరకు ముందడిగే ఉన్నాము. కాకపోతే వాళ్ళు ఏంటంటే మేము రూలింగ్, మాకు 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మేమే గెలుస్తాము. కాకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రలోభ పెట్టైనా గెలుస్తాము. ప్రలోభాలకు మ్యాక్సిమం ఒక 30-40% పబ్లిక్ ఇప్పుడున్న జనాల లోపల ప్రలోభాలకు లొంగే పరిస్థితులు మోడీ అని డిసైడ్ అయినారు. కానీ కనీసం ఒక 48-50% జనాలు మేము మోటివేట్ చేసుకోగలిగితే 2 లక్షలు 3 లక్షల మెజార్టీతో అరుణమ్మ గెలుస్తుంది. అది ఉందని మేము కూడా హాయిగా ఉండకూడదు. ఎందుకంటే శత్రువుని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ఈ రోజుల్లో ఎంత ఉన్నా ప్రజలు ప్రలోభాలకు లొంగుతారు. ఎంత పని చేసినా మేమంతా కూడా, నేను దాదాపు 25-30 ఏళ్ళు సర్పంచులను, ఎంపీటీసీలను మా మనుషులను గెలిపించి అప్పుడు ఎంత వాలంటీర్గా చేస్తుండ్రో ఇప్పుడు ఎంత చేసినా ఆడికొచ్చేటాలకు ఎలక్షన్ వచ్చేటాలకు బిగితాయి కూర్చుంటున్నారు. అది కూడా మేము క్రైటీరియా తీసుకోవాలి. ఎక్కడ ఏం అవసరం వస్తుందో దాన్ని అన్ని ఉపాయాలకు కొట్లాడడానికే అరుణమ్మ కూడా తయారవుతుంది. ఎందుకంటే ఆమె రాజకీయంగా ఎన్నో ఎలక్షన్లు కొట్లాడరు, వాళ్ళ భర్త కూడా రాజకీయంగా ఉన్నోళ్ళే. ఇప్పుడు ఆమె ఉనికి పుచ్చుకున్న రాజకీయ పార్టీకి వెళ్ళి ఒక కుటుంబంకి వెళ్ళి వచ్చింది. కాకపోతే కాంగ్రెస్ ఆమెతో ఒకసారి తెలుగుదేశంకి వెళ్ళి ఒకసారి ఎంపీకి పోటీ చేసి కొద్ది లీస్ట్ మెజార్టీలో పోయింది. అప్పుడు కూడా వాళ్ళ తండ్రి కాంగ్రెస్ సపోర్టరు, ఈమె తెలుగుదేశం. అయితే మేము అప్పుడు కాంగ్రెస్లో ఉంటాం, మేమంతా చేయలేదు జిద్దుగా, ఆ కొద్ది మెజార్టీలో ఓడిపోయినాం. ఆమె ఆశయం నెరవేరే టైం ఇప్పుడు వచ్చింది. దాన్ని అదే ఊపితోటి ముందుకు తీసుకుపోయేటందుకు అందరం కంకణబద్ధులుగా ప్రతి మనిషిని మేము యాక్టివేట్ చేస్తాం. వాళ్ళందరినీ యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి 400 దాటే దాంట్లో మన తెలంగాణ ఉండాలి. తెలంగాణలో కూడా 10-12 సీట్లు సరిగా మా వాళ్ళు అంతా సరిగా పనిచేస్తే, ఏది నెగ్లిజెన్స్ ఏదో ఉంది మోడీ గాలి అనకుండా గట్టిగా పనిచేస్తే డబుల్ డిజిట్ అయితే గెలుస్తాం. అది ఆ నమ్మకం ఉంది. కాన్స్టిట్యున్సీలో అరుణమ్మ రాజకీయ అనుభవం ఉంది, రాజకీయ ఒక ఆమె పోరాటం. ఆమె ఇప్పుడు గద్వాల్లో కూడా ఒక హౌస్ వైఫ్ ఎప్పుడైతే పాలిటిక్స్ ఎంటర్ అయిందో, ఆమె మంత్రి ఉన్నప్పుడు అది వాళ్ళ ఏదో ఇంటీరియర్ ఏరియా, అది గుర్రంగడ్డ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎవరు ఈ సెక్యూరిటీ వీళ్ళంతా కూడా పెడితే కూడా ధైర్యంగా పోయి వాళ్ళని ఆదుకున్నది. ఒక ఆడపిల్ల అయినా ఒక తెగింపు చేసి ఒక రాజకీయంగా గట్టిగా పోరాడగల ఒక ఇష్యూ మీద. రేపు మా కోయిలకొండ మండలము రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే అక్కడ ఆయన కాన్స్టిట్యున్సీ డిస్టర్బ్ అయిపోయింది. మా కోయిలకొండ మండలం నెక్స్ట్ రీఆర్గనైజేషన్లో అక్కడ కోజికి చేసుకొని కలుపుకున్న ప్లాన్ కూడా ఉంది. అది మా మండల ప్రజలు మొదలు గ్రహించాలి. ఇప్పుడు రేపు మాకు అరుణమ్మ రిప్రజెంటేషన్ పార్లమెంట్లో ఉంటేనే రీఆర్గనైజేషన్లో మాకు ఆ బాధ రాదు. మేము తొందరగా కూడా నారాయణపేటకెళ్ళి మహబూబ్నగర్ 1 or 2 లేకపోతే కోయిలకొండనే కాన్స్టిట్యున్సీ అవుతుందా, దానికి మద్దతుగా మాకు ఆమె లీడర్షిప్ చాలా అవసరం. మాకు మండల ఇష్యూలో కూడా ఆమె వచ్చి ఇన్వాల్వ్ అయ్యింది. యువతి తప్పకుండా వస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే సౌత్లో మన తెలంగాణ ఇవి ఉంటాయి కదా, సౌత్లో ఒక ఉమెన్ ఎక్స్పీరియన్స్, ఒక రాజకీయ అనుభవం ఉంది, దిట్టగా పనిచేయగలుగుతామన్న నమ్మకము. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ ఇడిచిపెట్టి బీజేపీలోకి వచ్చినప్పుడే కమిట్మెంట్ తోటే పార్టీలు వచ్చింది. ఇంతకుముందు కూడా జితేందర్ రెడ్డి వాళ్ళు ఇవన్నీ క్యాస్టిజం ఇవన్నీ ఏదో జితేందర్ రెడ్డి అవకాశానికి ఆమెడు ఏదో లేపి ఆయన నేను ఇంతకుముందు కూడా మా మండల కార్యకర్తలు చెప్పిన. ఎందుకంటే మాకు నర్సిరెడ్డి సాబు మేము పుట్టకముందే మా ఏరియాకి లీడరు. ఇక్కడ గుడి దగ్గర జాతర జరుగుతుందంట.
అప్పుడు ఎవరి ఫార్ట్ నైట్ మా అంకిల్లోకి వచ్చేదట. ఒకరోజు నన్ను అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి 86, 87 అని కూర్చి మొత్తం చరిత్ర అంతా చెప్పాడు. ఇట్లా పరిస్థితి, ఇట్లా మేము ఇంత కష్టపడి, రోడ్లు లేవు అప్పుడు, ఇంటి లోకల్ బాడీస్లో ఏముండేది. ఆయన ఒక వార్డు మెంబరు, సర్పంచ్, సమితి ప్రెసిడెంటు, ఎమ్మెల్సీ, ఎన్నో ఆర్గనైజేషన్లు కూడా అది తర్వాత మాట్లాడతామని చెప్పడం సాయిల్. ఆ విధంగా ఆమె ఆ తండ్రి యొక్క రాజకీయాన్ని ఉనికిపుచ్చుకున్న ఆమె ఈమె. ఒక స్త్రీ అయినా గట్టిగా పోరాడగలది, గట్టిగా పనిచేసే కెపాసిటీ. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, ఇది కావాలి అంటే కావాలని చేసే దమ్మున లీడరు. మేసి నర్సిరెడ్డి సాబు యొక్క ఏవైతే క్వాలిటీస్ ఆమె లోపల ఉండదు. ఆమె దిట్ట, తప్పకుండా టికెట్ ఆమెనే తెచ్చుకుంటుంది. లేకపోతే నన్ను పార్టీలోకి ఎందుకు వచ్చినా నేను అని కూడా అడుగుతుంది. అమిత్ షాని అడుగుతుంది, నరేంద్ర మోడీని అడుగుతుంది, వీళ్ళందరి కమిట్మెంట్ తోటి ఆమె పార్టీలోకి వచ్చింది. ఇప్పుడు ఆమె లాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వకపోతే రాజకీయం ఒట్టిగా ఏదో పేరుకు ఏదో బీసీలకు చేస్తున్నాము, ఎస్సీలకు చేస్తున్నాము, ఒట్టి నామకే వాస్తి ఇచ్చి అవతల ఫాలో అయ్యేదైతే కాదు. ఇప్పుడు ఆమెను గెలిపిస్తేనే సరైన నిర్ణయం తీసుకున్నట్లు ప్రజలు.